హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్. ఈసీఐఎల్లలో తెలుగు వారికి సూపర్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన తెలంగాణలోనే హైదరాబాద్లో మనకి పోస్టింగ్ అయితే ఉంటుంది. సర్టిఫికెట్లు చూసి ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు లేదు. ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకు పోస్టింగ్ అయితే ఉంటుంది. టోటల్ 200 పోస్టులు ఉన్నాయి. దీంట్లో మనకి అన్రిజర్వ్డ్ 184, ఓబీసీలకు 123, ఎస్సీలకి 68, ఎస్టీలకి 34, ఈడబ్ల్యూఎస్ వారికి 46 వేకెన్సీస్. పెద్ద నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఇది ఇంటర్వ్యూ జరిగిన తర్వాత మీకు ఫస్ట్ మార్చ్ కల్లా మీకు ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. శాలరీ వచ్చేటప్పటికి 30,000 రూపాయలు అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషను, ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. చాలామంది అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు. లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయగలడానికి. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా చూసిన వారు మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి ఈసీఐఎల్లో ఉంది. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. మనకి తెలంగాణలోనే హైదరాబాద్లో అయితే ఉంది. మనకు పోస్టింగ్ కూడా ఇక్కడే ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చి 6/2026. మనకి డేట్ వచ్చేటికి ఎప్పుడు రిలీజ్ అయ్యిందంటే ఈ నోటిఫికేషన్ 18/2/2026 నాటికి మనకు నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. వాకింగ్ సెలక్షన్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ ద టెక్నికల్ ఆఫీసర్ అండ్ కాంట్రాక్ట్ బేస్లో మిమ్మల్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. కాంట్రాక్టే కానీ మనకి ఇది 1 ఇయర్ మీకు ఉంటుంది. తర్వాత ఎక్స్టెన్షన్ జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ఉందని చెప్పి మ్యాక్సిమం ఎక్స్టెన్షన్ జరుగుతుంది. 4 సంవత్సరాల దాకా ఎక్స్టెన్షన్ జరుగుతుంది. తర్వాత కూడా మీకు ఎక్స్టెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మన ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నవారో వాళ్ళైతే అప్లై చేసుకుని మన హైదరాబాద్లో. కాబట్టి ఇది 3 కేటగిరీలు విధాలుగా ఉన్నాయి. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 కింద మనకి టీఓసీలో మనకి 100 వేకెన్సీలు ఉన్నాయి. దీనికైతే మనకి బీఈ, బీటెక్ 60% అగ్రిగేట్ మార్క్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈసీఈ డిపార్ట్మెంట్లో. తర్వాత ఈటీసీ, ఈఎండ్ఐ, ఎలక్ట్రానిక్స్, త్రిబుల్ ఎలక్ట్రికల్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత కేటగిరీ 2లో వచ్చేటికి 30 వేకెన్సీలు ఉన్నాయి. దీనికి బీఈ, బీటెక్, తర్వాత 60% చదివిన వారు, సిఎస్సి, ఐటీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత కేటగిరీ 3 వచ్చేటప్పటికి 70 వేకెన్సీలు అయితే ఉన్నాయి. దీనికి బీఈ, బీటెక్ 60% ఉండాలి అగ్రిగేటు. మెకానికల్, ఇండస్ట్రియల్, ప్రొడక్షన్ చేసిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి నేను ఆల్రెడీ కేటగిరీ వైజ్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అందరికీ ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి, ఈడబ్ల్యూఎస్ వారికి, ఓబీసీ వారికి, ఎస్సీ వారికి, ఎస్టీ వారికి అందరికీ అయితే సీట్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి స్టైఫండ్ ఎంత వస్తుందంటే మనకి టెక్నికల్ ఆఫీసరు ఆన్ కాంట్రాక్ట్ బేస్లో మనకి అట్లీస్ట్ 60% అగ్రిగేట్ ఉండాలి. పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ 1 ఇయర్ కావాలని ఉంటుంది. ఎవరైతే అప్రెంటిస్ చేసిన వారో వారందరికీ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేటోడికి 30 ఇయర్స్ ఉంటుంది. 30 ఇయర్స్ మనకి ఓబీసీలకి 3 ఇయర్స్, తర్వాత ఎస్సీ, ఎస్టీలకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. దీనికి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా మనకి 40 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత మనకి ఫస్ట్ ఇయర్లో మీరు దానికి 25,000 రూపీస్ పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 28,000 పర్ మంత్ సెకండ్ ఇయర్లో ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్లో 31,000 ఇవ్వడం అయితే జరుగుతుంది. దాంతో ఫలంగా మెడికల్ ఇన్సూరెన్స్, కంపెనీ పిఎఫ్, టీఏడిఏలు అన్నీ దొరుకుతాయనేసి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీకు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనకి అప్లికేషన్ ఫామ్ ఒకటి ఉంటుంది, నేను చూపిస్తాను ఇప్పుడు. దాంతో ఫలంగా మీకు మరి ఒరిజినల్ డాక్యుమెంట్స్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ కూడా తీసుకెళ్ళవలసి ఉంటుంది. ఏం తీసుకెళ్ళండి? 10th క్లాస్ మార్క్ లిస్టు, డాక్యుమెంట్ సపోర్ట్, క్వాలిఫికేషన్ అంటే సర్టిఫికేట్స్, మార్క్ షీట్ తీసుకెళ్ళవలసి ఉంటుంది. తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు ఉంటే తీసుకెళ్ళాలి. తర్వాత కేటగిరీ సర్టిఫికేట్, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వారు ఉంటే ఆ సర్టిఫికేట్లు తీసుకెళ్ళవలసి ఉంటుంది. ఐడి ప్రూఫ్, గవర్నమెంట్ ఆధార్ కార్డు కానీ ఎనీ ఐడి ప్రూఫ్ ఉంటే తీసుకెళ్ళవాలి. ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారో ఆ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళవలసి ఉంటుంది. మనకి ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుందంటే కోఆపరేషన్ లెర్నింగ్ డిపార్ట్మెంటల్ సెంటర్, తర్వాత నలంద కాంప్లెక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కోఆపరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఈసీఐఎల్ పోస్టు. తర్వాత హైదరాబాద్లో మీకు ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. వాకిన్ ఇంటర్వ్యూ టైం ఎప్పుడు ఉంటుందంటే పోస్టు టెక్నికల్ ఆఫీసర్ కాంట్రాక్ట్ బేస్లో. వాకిన్ ఇంటర్వ్యూ డేటు 24 ఫిబ్రవరి మనకి ట్యూస్డే 9 గంటల్లోగా మనకు అక్కడ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు 2-3 డేస్లో
మీకు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ అంటే కండక్ట్ చేయడం ఏమి ఉండదు. మీ మార్కులు చూసి వారైతే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఉద్యోగం ఇవ్వడం అయితే జరుగుతుంది. క్వాలిఫికేషన్‌కి 20% బీఈ, బీటెక్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. తర్వాత రిలివెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా! టెక్నికల్ ఆఫీసర్ అండ్ కాంట్రాక్ట్‌కి మనకి 10 మార్క్స్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి, తర్వాత 10 మార్క్స్ ఈచ్ ఇయర్‌కి అనేసి 30 మార్క్స్ దాకా వేరు మనకి ఉంటుంది. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి 50 మార్క్స్‌కి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఏమి నార్మల్‌గా ఉంటుంది. మీకు ఆల్రెడీ బీటెక్‌లో చదివిన కోర్స్ కోసమే ఆడడం అయితే జరుగుతుంది. ఈ ఫామ్‌ని మీరు ఫిల్ చేసుకుని వెళ్ళవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫాము, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. నేమ్ ఆఫ్ ది పోస్ట్ కేటగిరీ, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ కావాలనేసి అది మీరు అప్లికేషన్ ఫిల్ చేసుకోండి. మీ పేరు, మదర్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ రీసెంట్ సైజు పాస్పోర్ట్ సైజు, దాని మీద సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో చేసి పెట్టవలసి ఉంటుంది. మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్‌లో ఏముందో అదే రాయాలనేసి ఇక్కడ క్లియర్ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత కేటగిరీ, తర్వాత జనరలా, ఫీమేలా, మేలా, జెండర్ కేటగిరీ, తర్వాత మ్యారేజ్ స్టేటస్, నేషనాలిటీ, రిలీజను, ఆధార్ కేటగిరీ ఉంటే అది, తర్వాత కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అడ్రస్ ఆన్ కమ్యూనికేషన్‌కి అడ్రస్ ఉంటుంది అది. తర్వాత మీకు క్వాలిఫికేషన్ ఉంటే క్వాలిఫికేషన్స్ ఇక్కడ రాయవలసి ఉంటుంది. 10th క్లాసు, డిగ్రీ, ఇంటరు, బీటెక్ చదివినోళ్ళు, ఒకవేళ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ రాయవలసి ఉంటుంది. పర్సనల్ రిఫరెన్స్ ఇక్కడ రాయవలసి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీ డేటు, తర్వాత ప్లేస్ రాసి ఇక్కడ మీరైతే 24th ఫిబ్రవరికి ఈ అప్లికేషన్‌తో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్, తర్వాత అటెస్టెడ్ కాపీస్‌ని తీసుకెళ్ళవలసి ఉంటుంది. తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 9 గంటలకల్లా అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. 11:30 లోపు మీరు వెళ్ళిన వారినే తీసుకుంటారు. తీసుకుని అక్కడ మీకు ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుందనేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు ఆ రోజు వెళ్ళిన తర్వాత అక్కడ 2-3 డేస్‌లో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి వారు డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అది కంపల్సరీ వెళ్ళి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలో మరోసారి అడ్రస్ అయితే చెప్తాను. హైదరాబాద్‌లో ఉంది ఈసీఎల్ పోస్టు. ఈ అడ్రస్‌కి అయితే వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోండి. తర్వాత మనకి దీనికి ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్. ఎవరైతే అప్రెంటిస్ చేస్తారో చాలాసార్లు నేను మన నోటిఫికేషన్‌లో చెప్తాను కదా! గ్రాడ్యుయేషన్ వారికి, డిప్లొమాల వారికి అప్రెంటిస్ చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది. ఇలాంటి అప్రెంటిస్ చేసుకొని ఉంచడం వల్ల దీనికైతే ఉపయోగపడుతుంది. అప్లై ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కావాలి. డిజరబుల్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అది ఉన్నా లేకపోయినా పర్లేదు. ఫస్ట్‌ది ఉండి కంప్యూటర్ ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇలాంటి అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇది. మనకి రిలీజ్ అయింది 18/2/2026ని. మీరందరూ ఎవరైతే పర్లేదు ఏదో ఉద్యోగం కావాలి, ఖాళీగా ఉన్నాం అనుకున్న వారు దీనికైతే వెళ్ళవచ్చు. మీరు అటెండ్ అయ్యి ఉద్యోగం అయితే పొందండి. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్‌ని డిస్క్రిప్షన్‌లో కానీ, కామెంట్ రూపంలో కానీ, మన వాట్సాప్ ఛానల్‌లో కానీ, టెలిగ్రామ్‌లో ఛానల్‌లో కానీ పిన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. తర్వాత మీ ఫ్రెండ్స్‌కి, కొలీగ్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఉపయోగపడితే మీరు వెళ్ళండి. మీకు ఉపయోగపడకపోయినా కానీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. ఎవరో ఒకళ్ళకైతే ఉపయోగపడుతుంది. మీకు ఈ నోటిఫికేషన్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన వివిఎం కెరియర్ మేకర్స్‌ని. ఓకే. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.